హాయ్ అండి. ఇది మనం బాండ్లీలో అయితే ఆయిల్ ఏమన్నా చేసింటాం కదా. చూడండి, నేనైతే ఇది అన్ని అప్పలాలు అవన్నీ తేలిచ్చినాను కదా. ఇది ఆయిల్ బాండ్లీలో ఇట్లా ఉండిపోయింది. అదంతా వడగట్టుకునేస్తున్నాను ఒక బాక్స్లోకి. ఇది మనము ఇలా ఉండేది తోమాలంటే కష్టం కదా. తర్వాత ఈ బాండీలో ఏదైనా మనం చేసింటాము, తిరువాత వేసిండేది అట్లంతానా మనం సింక్లో అవన్నీ తోమితే అదంతా గలీజ్ అయిపోతుంది. సింక్ అంతా ఆయిల్ జిడ్డు జిడ్డు అంతా మళ్ళీ వేరే పాత్రలు తోమితే అట్లే జిడ్డు జిడ్డు అయిపోతుంది నారతో. అది అలా కాకూడదని చూడండి, ఇప్పుడు ఇది ఉంది కదా, తోముకోకుండా ఒక టిప్ చెప్తాను చూడండి. నేను ఇదైతే ఇలా మైదాపిండి తీసుకొనేసేది దాంట్లోకి అంతా బాండ్లీలోకి వేసేయాల. మైదాపిండి ఇలా వేసేసి నీట్గా అంత నెల వేసేసేయాలి. ఇదంతా చూడండి, ఫుల్ బాండ్లీ అంతా వేసేసి నీట్గా చాలా బాగుంటుంది. ట్రై చేయండి, టిఫిన్ ఫాలో అవ్వండి, మీకు కూడా తెలుస్తుంది. లేదంటే మనము ఏవైనా వంటకాలు చేసినప్పుడు ఇలా అంతా గలీజ్ అయిపోతూ ఉంటాయి కదా, అట్లా కాకూడదంటే చూడండి, మైదాపిండి వేసేసి దాంట్లోకి ఇదంతా ఇట్లా రుద్దేసేయాల. మైదాపిండి ఉంటుంది కదా బాండ్లీలో, అదంతా ఇలా రుద్దేస్తే బాగా నీట్గా అయిపోతుంది. చూడండి ఎంత బాగా అయిపోతుంది కదా, అక్కడే తెల్లగా అయిపోతుంది. అంత ఆయిల్ అనేదే ఉండలేదు, అసలు జిడ్డు అనేదే ఉండదు, చాలా బాగుంటుంది. ఇలా మీరు కూడా అంతే ట్రై చేయండి, తెలుస్తుంది మీకేను. ఆయిల్ది ఏదైనా అంతే, ఇలా చేస్తే బాగా అయిపోతుంది. చూసారు కదా ఎంత నీట్గా అయిపోతుంది. ఇదంతా ఇట్లా ఉండేది బాగా తెల్లగా అయిపోతుంది. ఎంత ఆయిల్ అనేదే ఉండేది, అసలు ఆయిల్ చేసినాము అనేదే ఉండలేదు మనకి. ఇట్లా ఇంతేనండి. ఇదంతా ఇలా మైదాపిండి వేసేసి దీంతో ఇట్లా మైదాపిండితో క్లీన్ చేసేస్తే బాగా అయిపోతుంది. ఇంతే, ఇదేం పెద్ద ప్రాసెస్ ఏం కాదు. ఒక సపరేట్ వేరే దాంట్లోకి వేసేసుకొని ఇది పడేస్తాం బయటికి. ఇప్పుడైతే ఒక విమ్ జెల్ లిక్విడ్ వేసుకొనేసి నీట్గా అంతా రుద్దేసి కడిగేస్తాము, చాలా బాగా నీట్గా అయిపోతుంది. ఇంతేనండి, చూడండి ఎంత బాగా అయిపోతుందంటే లోపలంతా అస్సలు మనం ఆయిల్ చేసిండే దానికి అట్లే ఉండదు. బయట అయితే క్లీన్ చేసే కాదు, అది అంతా డార్క్ అయిపోయింది చూడండి బయట వెనకాల. అది కాదు, అట్లా లోపల మాత్రమే ఇట్లా క్లీన్ చేసేయచ్చు మనము. ఇంతేనండి, ఇదైతే ఇలా తోమేశాను కదా, జిడ్డు అనేదే ఉండలేదు, నీట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఆ నారకు కూడా అయ్యిండలేదు, అసలు సింకు కూడా గలీజ్ కూడా అయ్యిండలేదు. ఈ టిప్ నచ్చితే ఫాలో అవ్వండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అయిపోయిందండి, బాండ్లీ అయితే క్లీన్ అయిపోయింది, ఆయిల్ బాండ్లీ. చూసారు కదా ఎంత క్లీన్గా అయిపోయిందో. ఇంతేనండి, సూపర్గా అయిపోయింది, జిడ్డే లేకుండా అస్సలు చాలా బాగుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్.